పార్లమెంట్ స్థానం బిగ్ ఫైట్ కు వేదికైంది. ఒకప్పుడు ఒకే పార్టీలో ఎంపీలుగా ఉన్న నేతలు ఇప్పుడు ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. వారే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయి రెడ్డి. వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే విజయసాయి రెడ్డి ఫ్యాన్ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నారు. దీంతో నెల్లూరు లోక్సభ స్థానంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సింహపురి రాజకీయ పరిణామాలపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలో దిగుతున్నారు. వైసీపీ తరపున విజయసాయిరెడ్డి రంగంలో ఉన్నారు. ఇద్దరు ఫ్యాన్ పార్టీ ఎంపీలుగా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ప్రత్యర్థులుగా బరిలో దిగటంతో బిగ్ ఫైట్ జరగనుంది. ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి వేమిరెడ్డి మెజార్టీపై బెట్టింగులకు సిద్ధమయ్యాయి. వైసీపీ శ్రేణులు, అభిమానులు మాత్రం గెలుపోటములపై మాత్రమే పందాలకి రెడీ అంటున్నాయి. వైసీపీకి నెల్లూరులో గెలుపు కీలకంగా మారింది. కంచుకోటగా చెప్పుకునే నెల్లూరులో ఓడిపోతే పార్టీ మనుగడే కష్టంగా మారుతుందని భావిస్తోంది. వైసీపీ నుంచి విజయసాయి బరిలో దిగటంతో ముంబై, హైదరాబాద్ నుంచి వందల సంఖ్యలో కీలకమైన వ్యక్తులు నెల్లూరులో దిగిపోయారు. హోటల్స్ అన్ని వారితోనే నిండిపోయాయి. అద్దె వాహనాలు, సొంత కార్లలో నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజాభిప్రాయం సేకరిస్తున్నారు. పార్టీ పరిస్థితిపై ఏ రోజుకా రోజు విజయసాయికి నివేదికలు పంపుతున్నారు. ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందట. గతంలో ఐపాక్ సర్వేలతో పోలిస్తే ఇప్పుడు జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణకు పొంతన లేకపోవడం వారిని ఆశ్చర్యానికి గురిచేస్తోందట. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు టికెట్ల కోసం అప్పట్లో ఐపాక్ టీం ని మేనేజ్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పార్టీలో విభేదాలు ఉన్నాయి. రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి వాటిని చక్కదిద్దలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. గూడూరు సమీపంలో జాతీయ రహదారిపై ఆయన కారుని ఓ ఎమ్మెల్యే వర్గం అడ్డుకోవటం ఇప్పటికీ జీర్ణించుకోలేకున్నారు. వింజమూరు వంటి ప్రాంతాల్లో ఆయన ఎదుటనే నేతలు బాహాబాహికి దిగారు. విభేదాల సంగతి అలా ఉంచితే లోక్సభ ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత విజయసాయికి ఘన స్వాగతం పలికేందుకు 500 కార్లతో ర్యాలీకి నేతలు ప్లాన్ చేశారు. కానీ కార్యకర్తలు రాకపోవడంతో కొన్ని వాహనాలను వెనక్కి పంపడం వైసీపీలోనే చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత రెండోసారి నెల్లూరు వచ్చి వెళ్లిన విషయం గురించి మాట్లాడుకునే వారే లేరు. బోగోలు మండలం జువలదిన్నెలో 11 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ ను సీఎం జగన్ వర్చువల్ గా బటన్ నొక్కి ప్రారంభిస్తారని ప్రకటించారు. మత్స్యకారులతో పాటు నేతలందరూ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికి తీరిక లేకపోవడంతో కార్యక్రమం వాయిదా పడిందంటూ చెప్పడంతో బిక్కమొహం వేయక తప్పలేదు. దీంతో మత్స్యకార నేతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కనీసం సీఎం జగన్ కు బటన్ నొక్కే తీరిక కూడా లేదా అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి నిర్వాకంతో తమ పరువు పోయిందంటూ నేతలు బాధ వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇదేం పని అని అనుకున్నారు. దీనివల్ల మత్స్యకారుల ఓట్లకు గండి పడుతుంది కదా అని చర్చించారు. విజయసాయి ఎంపీ అభ్యర్థిగా అడుగుపెట్టినప్పటి నుంచి వరుసగా ఇలాంటివి జరగటం దేనికి సంకేతమని ఫ్యాన్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి విజయసాయి సొంతూరు. చదువు పూర్తయ్యాక ఊరు నుంచి వలస వెళ్లిన ఈ నేత 3 ఏళ్ల కిందటి వరకు తిరిగి చూసిన పాపాన పోలేదు. ఊరును ఉద్ధరిస్తానంటూ సుమారు 7 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆ పనులు మొదలయ్యాక నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు మధ్యలోనే ఆపేశారు. దీంతో సొంతూరులకే సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. విజయసాయి చెన్నై, హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రాంతాలకే పరిమితమయ్యారు. మరోవైపు వేమిరెడ్డి నెల్లూరులోనే నివసిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. విజయసాయిరెడ్డి సొంతూరులో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి దాహార్తి తీరుస్తున్నారు. మరోవైపు జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. దీంతో తెలుగు తమ్ముళ్లలో జోష్ పెరుగుతుంటే ఫ్యాన్ పార్టీ కేడర్ డీలా పడుతోంది. దీంతో సైకిల్ పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీపై దృష్టి పెట్టారు. పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించారు.
రోజువారీగా పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ వైసీపీలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయనే టాక్ నడుస్తోంది. నెల్లూరు రాజకీయాల్లో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.